अरविंद तू का जेल रापायता సరైన వా నుంచి నిజం రాబట్టమని మేయర్ సాబ్ మీతో చెప్పమన్నారు. తర్వాత మాట్లాడతాను. 6 ఫ్రెండ్స్ అడవిలో క్యాంపింగ్కి వెళ్ళారు. 5 మిస్ అయ్యారు. నీకు మాత్రం ఏం కాలేదు. నేను అడిగితే నీకేం తెలియదు అంటున్నావు. 2 నెలల నుంచి మీరు అదే అడుగుతున్నారు. నేను ఇదే చెప్తున్నాను. ఈసారి నిజం చెప్పమంటున్నాను. ఆ రోజు రాత్రి బాగా తాగాను. తాగిన మైకంలో జాస్మిన్తో మిస్బిహేవ్ చేశాను. అప్పుడు జోసెఫ్కి నాకు గొడవైంది. ఆ కోపంలో జోసెఫ్ని చంపేశాను. సాక్ష్యాధారాలు దొరకకూడదని అందరినీ చంపేశాను. ఇదే కాదు సార్ మీరు నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్న ఆన్సర్. నేను ఎక్స్పెక్ట్ చేయటం కాదు, ఇదే నిజం అని నమ్ముతున్నాను. మీ నమ్మకం నిజం కాదు సార్. ఏం సుదర్శన్ వీడు ఏం మాట్లాడుతున్నాడు? అసలు ఆ రోజు ఏం జరిగిందో నన్ను చెప్పమంటావా? ఆ రోజంతా అడవిలో బాగా తిరిగి తిరిగి అలసిపోయి వచ్చి పడుకున్నావు. బాగా నిద్ర పట్టేసింది. పొద్దున్న లేటుగా లేచావు. లేచి చూసేసరికి నీ ఫ్రెండ్స్ ఎవరూ లేరు. వాళ్ళ కోసం అంతా వెతికి వెతికి దొరకపోయేసరికి మాకు ఫోన్ చేసావు. ఇలా చెప్తే మేము నమ్ముతామని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు కదూ? నేను ఎక్స్పెక్ట్ చేయడం కాదు సార్, అదే నిజం. నీకెలా కనబడుతున్నావురా? అంటే 5 కుందేలు తినేసిందనా? ఏంటి సార్ అలా మాట్లాడతారు? ఇంకెలా మాట్లాడమంటావు? ఎలా మాట్లాడమంటావు? 5 చంపేశావు. ఇప్పుడు ఏం తెలియనట్టు కమలాసంలాగా యాక్ట్ చేస్తున్నావు. చూడు, ఈ యాక్టింగ్ మానేసి వాళ్ళని ఏం చేసావు చెప్పు. చంపేశావా? నేను మనిషిని సార్, మృగాన్ని కాదు. ఈ కాలంలో మనుషులే మృగాలు. చూడు, మా రికార్డ్స్ ప్రకారం జోసెఫ్కి నీకు డైరెక్ట్గా ఫ్రెండ్షిప్ లేదు. మరి జోసెఫ్ ఎలా ఫ్రెండ్ అయ్యాడరా? మా ఫ్రెండ్ నిఖిల్కి జోసెఫ్ ఫేస్బుక్ ఫ్రెండ్. మేమందరం December 31st నైట్ కలుద్దాం అనుకున్నాం. కలిసి క్యాంప్కి వెళ్ళాం, అంతే. పోలీస్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మొత్తం అడవంతా వెతికినా కూడా ఒక చిన్న క్లూ కూడా దొరకలేదు. అసలు ఆ జోసెఫ్ ఎవరో తెలుసా నీకు? మేయర్ కొడుకు. వాడే మిస్ అయ్యాడంటే మా మీద ఎంత ప్రెషర్ ఉంటుందో తెలుసా? ఎక్కేస్తారు. చూడు, నీకు 2 ఆప్షన్స్. ఆప్షన్ నంబర్ 1 వాళ్ళని నువ్వే చంపావని ఒప్పుకో. ఆప్షన్ నంబర్ 2 వాళ్ళని ఎక్కడ దాచావో చెప్పు. దిస్ ఈజ్ రెడిక్యులస్ సార్. నేను చెయ్యను నేరని ఎలా ఒప్పుకోమంటారు? మంచి ఎక్సైజ్ బాడీలా ఉంది. జైలు కూడా బాగా పడినట్లు ఉంది. లాస్ట్ టైం ఇచ్చిన కోటింగ్కి త్వరగానే కోలుకున్నావు. చూడు సుదర్శన్, వీడు నిజం చెప్పేంత వరకు సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ